మహోన్నతుడును మహాగణుడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరాయన యందు నిలిచియుండుడి. ఆయన రాకడ ప్రత్యక్షత దినాలలో మనము ఎలా ఉండాలో, ఎలా ఉంటే నిలిచి ఉంటామో మనము ధ్యానము చేస్తున్నాం. మరి ఈ దినము ఎంతమంది నాటబడ్డారు, ఎంతమంది స్థిరపరచబడ్డారు అని ఆలోచన చేస్తే ఈరోజు అనేక మంది దేవుని వద్దకు వస్తున్నారు. మరి వచ్చిన వారందరూ స్థిరపరచబడ్డారా? వచ్చిన వారందరూ దేవునిలో నాటబడ్డారా అని ఆలోచన చేస్తే మంది దేవుని వద్దకు ఎందుకు వస్తూ ఉన్నారంటే, దేవుని వద్దకు వస్తే వారికి ఉన్న సమస్యలు పోతాయని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి విడుదల పొందుతారని, వారు పీడింపబడుతున్న ఆ దుష్ట శక్తుల నుండి విడుదల కలుగుతుందని, కొంతమంది వ్యాపారం బాగుంటుందని, దేవుని వద్దకు వస్తే చదువులో ముందుకు వెళ్తామని, దేవుని వద్దకు వస్తే ఉద్యోగం దొరుకుతుందని, దేవుని వద్దకు వస్తే త్వరగా వివాహం అవుతుందని, దేవుని వద్దకు వస్తే పిల్లలు పుడతారని, దేవుని వద్దకు వస్తే అనేకమైన వాటి నుండి విడుదల పొందుతామని, జీవితంలో నెమ్మది, క్షేమము, మేలు, సౌఖ్యము కలుగుతుంది స్వలాభాపేక్షతోనే అనేక మంది దేవుని వద్దకు వస్తున్నారు. అలాగని నా ఉద్దేశం అందరూ వాటి కోసమే వస్తున్నారని కాదు. ఎక్కువ శాతం వాటి కొరకే దేవుని వద్దకు వస్తున్నారు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మరి మనం ఎత్తబడాలి అంటే, ఆయన ఎదుట సిగ్గు పడక్కర్లేకుండా ధైర్యంగా నిలబడాలి అని అంటే మనందరము కూడా నాటబడాలి. ఎప్పుడు మనం నాటబడ్డామని తెలుస్తుందంటే, మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో మనం కొట్టుకుపోకున్నట్లు, ఆ పరిస్థితుల్లో మనము దిగజారిపోకున్నట్లు, ఆ పరిస్థితుల్లో మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మనము దేవునిలో నాటబడాలి. నాటబడితేనే స్థిరపరచబడతాం. నాటబడినప్పుడే మనము దేవునిలో నిలిచి ఉంటాం. చాలా మంది పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, ఆ ప్రతికూలతల్లో వారు కొట్టుకుపోతూ, జారిపోతూ, దేవునికి దూరమైపోతూ ఉన్నారు. అయితే మనము అలాంటి పరిస్థితుల్లో కృంగిపోకున్నట్లు మన భక్తిని కాపాడుకుంటూ దేవుని యందు నిలిచి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని లేఖనం ఎక్కడా మనకి తెలియచేయలేదు, మీకు శ్రమలు రావు, కష్టాలు రావు, ప్రతికూలతలు రావని చెప్పలా. దేవుని వాక్యం మనకు తెలియచేసింది, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అని దేవుడే తెలియచేశాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే, దేవుడు వీటన్నిటినీ జయించాడు. అపోస్తుల కాలంలో ఒక నానుడుండేది, పచ్చి మ్రానుకేలా జరిగితే మనము యాపాటి వారము అని. నిజమే, దేవుడే ఈ శ్రమలన్నీ అనుభవించారు, ఆయన ఈ కష్టాలన్నిటినీ అనుభవించారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మీరందరూ కూడా దేవుని యందు నిలిచి ఉండాలని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలవ వారను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చదవబడిన వాక్యమును మనము చూచినట్లయితే, అది నీటి వారున నాటబడ్డది. నీటి వారున నాటబడ్డం ద్వారా అది లోతునకు వేరు తన్నింది. వేరు తనడం ద్వారా అది పడిపోకుండా స్థిరముగా నిలబడి ఉంటుంది. నీరు అనగా జీవం. ఈరోజు చాలా మంది పడిపోవడానికి, కొట్టుకుపోవడానికి, తొట్టిల్లిపోవడానికి, పరిస్థితులకి లొంగిపోవడానికి గల కారణం ఏంటంటే, వారు ఇంకా నాటబడలేదు. ఈ దినము మీరు ఈ మాటలు వినుచుండగా మరి మీ ఆధ్యాత్మికమైన జీవితము నాటబడ్డదా? మీరు నాటబడితేనే స్థిరపరచబడతారు. మనందరము కూడా క్రమము తప్పకుండా దేవుని సంఘానికి వెళ్ళాలి.
ఏ సంఘానికి వెళ్ళాలంటే వాక్యానుసారమైన సంఘానికి వెళ్ళాలి. పెనీయులు ప్రేమించే వారు నిజముగా ధన్యులు. ఎందుకు అనంటే వాక్యానుసారమైన సంఘాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. చక్కని సహవాసాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇట్టి సహవాసంలో మీరు అందరూ కూడా స్థిరపరచబడాలని, మీరు స్థిరముగా దేవునిలో నిలిచి ఉండాలని దైవజనుడిగా ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో చాలా మందికి సంఘము యొక్క విలువ, సంఘము యొక్క ప్రాముఖ్యత తెలియట్లేదు. అందుకే చాలా మంది సంఘానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. సంఘము యొక్క ప్రాముఖ్యత ఏంటి? సంఘము యొక్క ఉద్దేశం ఏంటంటే సమయమందును అసమయమందును దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గురి కలిగి దేవుని మందిరములో నాటబడినటువంటి వారిని సంఘము పోషించటము, సంఘము వారిని దేవుని రాకడకు సిద్ధపరచటం, నీరు పోసి కలుపు వేరి ఎరువు వేసి వాటిని పెంచడం. మీ జీవితంలో లోతునకు వేరు తన్ని మనము నిలబడాలని, స్థిరపడాలని, ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన రాకడ ముందు మనము సిగ్గుపడక్కర్లేనటువంటి ధైర్యముతో దేవుని ఎదుట నిలిచి ఉండాలని, ఈ దినము మనందరము కూడా నిలబడాలి అని అంటే నీటి వారన నాటబడాలి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఈ కడవరి దినాలలో ప్రోత్సహించబడాలని, దేవుని రాకడకు సిద్ధపడాలని, అనేక మంది ఉజ్జీవింపబడాలనేటువంటి భారముతో మీ అందరి కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ సమయంలో మనం ఎవరము విడవబడకూడదని, జారిపోకూడదని, స్థిరత్వం లేని వారుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ స్థిరపడాలని మీ కొరకు మానక ఈ ఉదయకాల ధ్యానాంశాలను మీకు అందిస్తున్నాం. ఈ దినము సమాజంలో అనేక మంది ఆదరణ లేక, నెమ్మది లేక, దరిద్రతలో, పేదరికంలో కృంగిపోతూ, మగ్గిపోతూ, మూఢత్వంలో అనేక మంది జీవిస్తూ దేవునిని ఎరుగకే నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారి కొరకు దేవుని పిల్లలుగా మనందరము కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. వారి క్షేమమును కోరి, వారి రక్షణ కోరి మనము ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే దేవుని రాకడ ప్రత్యక్షమబోతున్న దినాలలో మనమున్నాం. మనము సిద్ధపడుతూ అనేక మందిని మనము సిద్ధపరచాలి. ఈ లోకంలో ఏది లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు మనమున్న అధైర్యము చెందిన అవసరం. ఎందుకు అని అంటే మన నిరీక్షణ, మన యొక్క గురి పరలోకం. మనకు ఈ లోకములో ఏమీ లేకపోయినా మనకు పరలోకములో స్థానం ఉంది. పరలోకం మనకుంది. దేవునితో మనము యుగ యుగాలు అక్కడుంటాం. మీరందరూ ఈ లోకములో ఏమీ లేకపోయినా దిగులు చెందొద్దు, అధైర్యము చెందొద్దు. యేసు నాకున్నాడు అను ధైర్యము కలిగి ఈ పరిస్థితులన్నిటిలో మీరు ప్రభుయందు నిలిచి మీరు ఆయన రాకడలో ఎత్తబడాలని, అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని ప్రభు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీ ఘననామము కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమలో, కృపలో, దయలో ఈ మాటలు వినుచున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మేమందరము నీ సన్నిధానములో నాటబడిన వారమై మేము స్థిరముగా నిలిచి ఉండడానికి మీ కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే జారిపోయారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరూ మీలో స్థిరపరచబడినట్లు అట్టి విశ్వాసమును మీరు దయచేయండి. ఈ పరిస్థితులన్నీ మీ యందు నిలిచి వారు జయించగలిగినట్లు మీరు సహాయము చేయండి. ప్రార్థన ఎవరైతే చేయలేని స్థితిలో ఉన్నారో వారిని మీరు ప్రేరేపించండి. ప్రార్థించేవారుగా, నీ లేఖనాలను చదివేవారుగా, సంఘానికి క్రమము తప్పకుండా వెళ్లేవారిగా ఆరాధించగలిగినట్లు, ప్రార్థించగలిగినట్లు మీ మందిరంలో ఉన్న ఆ సమృద్ధి చేత, ఆ మేలు చేత మేము తృప్తిపరచబడినట్లు మీరే సహాయము చేసి ఈ దినము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి జీవితాల్లో మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రార్థన అవసరతలన్నిటి బట్టి ప్రార్థిస్తుండగా మీరే తగిన కాలమందు వారిని హెచ్చించి మీ కృపగలాసల్లో భద్రపరిచి మీ మహిమైశ్వర్యముల నుండి వారి ప్రతి అవసరతను తీర్చి మీరు మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.